మొన్న పన్న మోతో తుఫాన్ దెబ్బకు దాదాపు కర్రలైతే కింద పడ్డాయన్నమాట. మనకు చాలా నష్టము ఇట్లుంటే వరి కోయడానికి. హలో గైస్, నేను మీ దినాకర్ వ్లాగ్స్. మనకైతే ఇక వర్షాలు చాలా అనుకుంటున్నాం, ఎందుకంటే పిలిస్తే వాన వస్తుంది, వద్దంటే వాన వస్తుంది. ఇలా నేను వానదేవుని దండం పెడుతున్న సాలు దేవుడా. మొన్న పడ్డ మోతో తుఫాన్ దెబ్బకైతే దాదాపు వారం రోజులు అయింది కదా, మేమైతే పొలం దగ్గరికి వెళ్ళలేదన్నమాట. అని ఈరోజు బయలుదేరినాం చూడడానికి ఎట్లుందో వాతావరణం అని చెప్పేసి. దాదాపు అర్ధ ఎకర అయితే మొత్తం కింద పడ్డాయి కర్రలన్నీ. కానీ మిషన్కి అయితే ఎక్కువ టైమింగ్ తీసుకుంటుంది ఇట్లా కింద పడితే. ఇంకైతే వర్షాలు చాలా అనుకుంటున్నాం, ఎందుకంటే ఇక పడ్డాయనుకో మొత్తం కింద పడతాయి అన్నమాట. ప్రతి ఒక్క రైతుకు వాన పడుతుందంటే గుండెలలో రైళ్లు పరిగెడతాయి అన్నమాట. ఎందుకంటే పంట చేతికి వచ్చినది మొత్తం నేలపాలు అవుతుంది అని చెప్పేసి. జస్ట్ మేము పెట్టుబడులకే దాదాపు 50,000 అయిందనమాట. మాకన్నా పెద్ద రైతులు ఎంత నష్టపోతారో ఇంకైతే తెలియదు. ఫాలో మీ గాయ్స్.